గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. ఈరోజు ఈ బ్లాగ్ అయితే హీరో షోరూమ్ వాళ్ళు కనెక్ట్ చేశారు. దాని ఎగ్జాక్ట్లీ మార్నింగ్ షార్ప్ 6కి స్టార్ట్ అవుతా అని చెప్పేసి నైట్ ఫస్ట్ బ్లాగ్ కాబట్టి జర అన్ని ఛార్జింగ్ పెట్టుకొని అది పెట్టుకొని అటు ఇటు 4:30-5 అట్లా లేచి ఫస్ట్ నిద్ర పడితే కదా అమ్మ జీవితం లేవనికి ఇప్పుడు పోదాం అని చెప్పేసి లేచి కూర్చున్నా. మార్నింగ్ అట్లా 6కి లేచి అన్ని ప్రిపేర్ చేసుకున్నా. అట్లా వెళ్ళిన బయటికి అంతే. కోల్డ్ స్టార్ట్ ఒక అది వీడియో తీద్దామనుకున్నా కానీ మర్చిపోయినా ఆన్ చేయడం. ఫస్ట్ బ్లాగ్ కదా, అట్లా మైక్ కూడా లేదు అందులో ఒకటి, ఏదో అట్లా పైన లాగా చేసి ఫ్రంట్లో ఇచ్చేది GoPro 6 అట్లా పెట్టిన. నిన్న నైటే ఇన్స్టాల్ చేసిన. ఏముంటుందేమో అదే భయం అవుతుంది నాకైతే. లెట్స్ గో షోరూమ్ ఏదో కాదు, మన సుచిత్ర సర్కిల్కి కొంచెం దూరం, అంటే కొంపల్లి షోరూమ్ అని అంటారు. మినిమం రెండింటికి మధ్యలో ఉంటుంది. గీత హీరో ప్రీమియం అని అంటారు, పిస్తా హౌస్ పక్కన. కానీ ఈరోజు రైడ్ అయితే నేను ఏదో అనుకుంటున్నా. మోస్ట్లీ నా ఫస్ట్ రైడ్ కాబట్టి నాకైతే మంచిగానే ఉంటుంది. చూద్దాం, షోరూమ్ దగ్గరికి అయితే పోదాం. పోయినాక ఎట్లయితే అట్లయితే మాట్లాడింద్ర బాబు. నైటే మంచిగా తుడుచుకున్నా, అప్పుడే పడుతున్నాయి మాట. పర్లేదు, ఆఫ్ రోడింగ్ బైక్ పడితే తప్పదు. దీనమ్మ జీవితం నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా, పోతుంది అనుకున్నా. కానీ ఎందుకు పోయిందో అర్థం కావట్లేదు. మంచిగా స్టిఫ్గానే పెట్టినా. మోస్ట్లీ ఆ క్లిప్ పోలేదు, బట్ ఇట్లా జనికి ఇట్లా బ్యాక్ సైడ్ ఊసి కింద పడిపోయింది. చూద్దాం, షోరూమ్ దగ్గర పోయినాక పెడితే లేకపోతే లేదు. ఏమవుతుందో ఏమో చూడాలి. పోయినాక వచ్చిరో రాలేదో అది ఒకటి ఉంది. మళ్ళీ ఫ్లాప్ అవుతుందో ఏమవుతుందో. ఇది ఫస్ట్ రైడ్ అంట హీరో ప్రీమియం వాళ్ళకి. ఎక్స్క్లైన్ లైక్ అది పెట్టిరనమాట. మోస్ట్లీ చెప్పడం మర్చిపోయినా, కొండపోచమ్మ రిజర్వాయర్ అనమాట, సాగర్ రిజర్వాయర్ అంటారు దాన్ని. మినీ బ్లాగర్, చాలామంది బ్లాగర్స్ అయితే అక్కడికి వస్తారంట. బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే కండక్ట్ చేశారు. ఆ బ్రేక్ఫాస్ట్ బ్లూ ఫాక్స్ అన్నారు. మరి బ్లూ ఫాక్స్లో అంటే మ్యాడ్ ఎప్పుడు పోలే, బట్ ఫస్ట్ టైం పోదాం, ఏమవుతుందో. ఇంకా హైలైట్ ఏంటంటే సుక్క పెట్రోల్ లేదు దీంట్లో. నైటు కొంచెం లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి, బంకులన్నీ క్లోజ్ అయిపోయినాయి. చూడాలి ఇప్పుడు. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే చెప్పుకోవద్దు, చెప్పిన వేస్ట్, నిజంగా పోతుంది. నేనమ్మా ఇంత పొద్దుగాల కూడా మా అప్పుడే లేచినేమరా ఇంతమంది. ఫస్ట్ టైం రైడింగ్ విత్ ఎక్స్పల్స్ అండ్ కొన్న షోరూమ్ తోటే పోతున్నామంటే ఫీల్ వేరే. ఆ హెల్మెట్ ఎవరో కాదు, వెనక మా అల్లుడు కూర్చున్నాడు. వాడిని 3 రోజులు నేను చెప్తున్నారు ఇట్లా రైడ్ ఉందనంటే వాడు రెడీగా చెంగరాలు తోలుకుంటా కూర్చున్నాడు. వాడికి పాత హెల్మెట్ కింద హెల్మెట్ ఇస్తే పాపం దాన్ని చూసుకొని పెట్టుకుంటున్నాడు. మనకు కావాల్సింది తీసుకుంటే రోడ్డే, జుమ్ 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 అని వెళ్ళిపోతుంది. ఊతాయి పప్ప ఊతాయి పప్ప ఊతాయి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే సుచిత్ర సర్కిల్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మన ఇప్పుడు షోరూమ్ వస్తుంది. దీన్ని ఏమంటారు, ఇంతకుముందు యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ ఉండే అనమాట, ఇప్పుడు ఎక్స్ కూడా లేదు. మన డెకాతులు అనేది సుచిత్ర డెకాతులు అన్నారు. మోస్ట్లీ కొంపల్లి డెకాతులు అని అంటుంది, సుచిత్ర అని అంటుంది. కొంచెం ముందుకి పోతే పిస్తా హౌస్ వస్తుంది. పిస్తా హౌస్ పక్కన మన షోరూమ్. చూద్దాం ఎంతమంది వచ్చారో. ఊతాయి పప్ప ఊతాయి. ఈ పాటకి ఎప్పుడో న్యాయం చేయాలనిపిస్తుంది. అది కర్ణాటకకు పోతేనే అవుతుంది. ఈ నుండి మాత్రం ఏం చేస్తుంది, వచ్చేసిందే షోరూమ్. బట్ పడుతుంది. అజా ఎవరు లేరురా భయ్, ఏం చేద్దాం. అజా ఫస్ట్ రైడర్ ఎందుకు యాక్చువల్లీ మిడిల్లో బ్లాగ్ ఏం తీయలేదని అంటే వెయిట్ చేసాం అట్లా వేరే బ్లాగర్స్ కోసం. అటు ఇటు పోతే లాస్ట్కి 5 వచ్చారు. ఫస్ట్ 70 అన్నారు, 50 అని వచ్చింది. 50లో నుంచి 3 పోయారు. 3 నుంచి లాస్ట్కి 5 6 మిగిలినాం అంతే. మళ్ళీ 2 స్ట్రైట్ బైకులు ఎక్స్ట్రా, దట్స్ ఇట్.
ప్రిపేర్ అవుతుంది అంతే, స్టార్ట్ అవుదామని చెప్పేసి వెయిట్ చేసి ఓపిక లేదు ఇక, ఏ రైడర్స్ వద్దని చెప్పేసి ఇక స్టార్ట్ అవుదాం అనుకున్నాం. స్టార్ట్ అవుతున్నాం. మొత్తం 210 నాది ఒక్కటే 200 4 ప్రో మినీ ఆఫ్ రోడర్ మ్యాన్. ఐ లైక్ దట్ బ్లూ, ఎందుకనంటే అది కొంచెం మ్యాట్ లుకింగ్, మ్యాట్ సౌండ్ ఉంది. నా ముందట ఉన్న 250 కూడా వస్తుంది అనమాట, డిస్ట్రాయిడ్ బైక్. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాను. ఏదో సంతోషపడుతుంది ఇక నేను. ముందర గోప్రో కూడా తీసేసిన, వద్దనుకున్నాను నేనే. ఎందుకనంటే మళ్ళీ ఊసిపోయింది అనుకో దిక్కు లేదు, మళ్ళీ ఒకసారి కరెక్ట్ పెట్టి అప్పటి నుంచి యూజ్ చేసాం. కానీ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం మ్యాడ్ వ్యూ వస్తుంది, మామూలుగా కాదు. ఏదో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోరు ప్లీజ్. లెట్స్ గో మ్యాన్. వీడియో ప్రిపరేషన్ ముందట ఆల్రెడీ ఒక బ్రో ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఎదురుగా బ్రోనే పోతాడు అక్కడికి, మేనేజర్, సేల్స్ మేనేజర్ చెప్తున్నాడు ఇట్లా పోవాలి, ఇట్లా అయితే. యాక్చువల్లీ మాకు మేనేజర్ ఆల్రెడీ ఇట్లా అంటే ఇట్లా అనుకున్నాం అది అని చెప్పేసి ఇట్లా అవి ఇవి యూజ్ చేయాలి, ఈ ఫస్ట్ రైడు మనం ఇట్లా చేస్తామంటే ఇంకా చాలామంది వస్తారు. యాక్చువల్లీ స్పీచ్ ఇచ్చిండు, ఆ స్పీచ్ నా ఫోన్లో తీయలేదు, అది కూడా క్రాస్గా తీసా, దట్స్ వై అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇప్పటికైతే ఓకే, ఈ బ్లాగ్లో ఇట్లా కానిస్తాం. వీళ్ళు ఇక కానిస్తే పెట్రోల్ కొట్టించుకోవాలి, మరి ఇక పెట్రోల్కి ఆపుతారో ఆపరో, ఇక నేనే ఆపి కొట్టించుకోవాల్సి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. రోజు కూడా నీ అమ్మ కొట్టేస్తాను జాబ్ 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 అని. పెట్రోల్ రా పెట్రోల్ కొట్టించుకోవాలి, ఎడ కొట్టిస్తాం చూద్దాం. ఫస్ట్ బంక్ ఏది వస్తుంది దాంట్లో ఆపడేస్తాం, ఎవరు ఆపిన ఆపక. ఈడొక బంక్ అయితే వచ్చింది, ఆపుతారో చూడాలి. అలా ఆపిన ఆపకుండా నేనైతే ఆపుతా. వచ్చేసింది ఒక బ్రో అయితే ఆపిండు. ఓకే నేను కూడా ఆపుతా. అందరూ అలా సైడ్కి వెయిట్ చేస్తారు, నేను కొట్టించుకొని వెళ్ళిపోతా. కొట్టించేసుకున్నా, ఎందుకంటే అంతా ఇట్లా లాంగ్ లెంత్ అవుతుంది మీరు చూడాలని చెప్పేసి అన్నీ కట్ చేసేస్తున్నా. గమనించరు ప్లీజ్. కొంపల్లి హలో మ్యాన్, లెట్స్ గో. ఈ బ్రో కూడా ఎక్స్పల్స్ హెవెన్ బ్రో. ఆ బ్రో ఫీల్ అవుతున్నట్టు మాతో రాలేదు, థాట్ ఉంటుంది యాక్చువల్లీ. కానీ ఫస్ట్ బ్లాగ్ వచ్చిందని ఓడుకుంటే తర్వాత బాధపడతాం పక్క. అందుకే ముందు జాగ్రత్త. ఆ బ్రో ఇట్లా గ్రూప్లో యాడ్ చేసి అంతే, బ్రో ఐఎమ్ రెడీ బ్రో, రిజిస్ట్రేషన్ కూడా అయినా బ్రో అని చెప్పేసి. పాపం వాళ్ళైతే చాలా ఏమంటారు ఇట్లా ఏమంటారా వీళ్ళని, ఇట్లా ఇప్పుడు మా రైడ్ మిస్ అయిన వాళ్ళని అన్లక్కీ ఫెయిల్యూర్స్ అంటారు చూడు. అన్లక్కీ ఫెయిల్యూర్స్ నిజంగా. ఇట్లా చూడు అమ్మ, ఇట్లా అప్పుడప్పుడు మనము ట్రాఫిక్లో పోతే నాలాంటి బండి ఇంకో బండి ఆఫీసే, అరే అమ్మ ఆ ఫీలే వేర్రా బైక్. ఇట్లా మళ్ళీ నా బైక్తో ఇంత బండి వస్తుండే. ఈ బ్రో వచ్చిండు, ఈ బ్రో క్రేజీ ఇంట్రెస్ట్ నిజంగా. జూబ్లీ హిల్స్ నుంచి వచ్చిండు ఇడికి, ఏది లొకేషన్ పెట్టుకొని షోరూమ్ దగ్గరికి రైడ్ ఉంది అని చెప్పేసరికి బ్రో క్రేజీ నిజం చెప్పాలంటే. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ నుంచి దూరంగా వైట్ షర్ట్ బ్రో కూడా బ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ ఉంటుంది కదా అందరికి ప్రాబ్లమ్స్. నాది కూడా ఇన్ని రోజులు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే బండి ఉంది, కెమెరా ఉంది, ఫోను పలికిపోయింది, ఎడిటింగ్కి ఫోన్ లేదు, పైసలు లేవు. బండి ఉంది, కెమెరా ఉంది, ఏం చేయలేను. బండి లేనప్పుడు కెమెరా లేనప్పుడు పైసలు ఉన్నాయి, బండి కొన్నాం, కెమెరా కొన్నాం, బట్ ఇప్పుడు మిస్సింగ్. అందుకే
అన్నీ తెచ్చుకోకున్నా పైసలు మాత్రం పక్కా ఉండాలి. బ్లాగింగ్ అనేది బండి మీదనే కాదు, నువ్వు ట్రైన్లో చేయొచ్చు, అంతెందుకు లిఫ్ట్ అడుక్కుంటూ పోవచ్చు. బై ట్రైన్ ఈజీ. ట్రైన్ అయితే ఇంకా లో బడ్జెట్ మొత్తం. బైక్కి 10,000 అయితే ట్రైన్కి 2,000 అవుతుంది. డ్రాగ్ కొట్టమని చెప్తున్నా, వింటలేరు. డ్రాగ్ అంటే నువ్వు అనుకునే డ్రాగ్ కాదు, జస్ట్ షార్ట్ డ్రాగ్ అన్నమాట. లైక్ మనకి మిలిటరీలో స్పిన్ కొట్టమంటారు తెలుసా, లైక్ దట్ స్ప్రింగ్. ఈ బ్రో మ్యాట్ జాకెట్ అన్నీ మెయింటైన్ చేస్తుంది. యాక్సిలేషన్ రఫ్ అని పోయి రఫ్ అని అట్లా అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ చెక్ డ్రెస్ బ్రో, నేను చెప్పా కదా జూబ్లీ హిల్స్ నుంచి వచ్చిందని. సిగ్నల్స్ అది ట్రాఫిక్ రూల్స్ భలే మెయింటైన్ చేస్తుంది. దీన్ని హైలైట్ ఏంటంటే గ్లౌజులు వేసుకుంటే కొంచెం బరాబర్ వాళ్ళతో మ్యాడ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి గ్లౌజులు వేయండి. వాళ్ళు కూడా వెనక కూర్చుంటారు, తొడుగుతున్నాయి, నీకు తొడుగుతా బండి ఆపకు అందరూ వెళ్ళిపోతారు అని చెప్పేసి గ్లౌజ్ తొడుగుతుంది. అమ్మా వెళ్ళిపోతారు ఎక్కడ వెళ్ళిపోతారు రా భయ్, ఏడికి వెళ్ళిపోతారు. కొడదాం గ్యాప్లో కొట్టితే క్రేజీ వెళ్ళిపోతుంది ఇట్లా బండి. ఊతాయి పప్ప ఊతాయి పప్ప ఊతాయి తొడుగుతున్నా చూడు బ్యాడ్గా. పాపం వాడిని బలవంతంగా తీసుకొచ్చినా నేను. అంటే బలవంతంగా ఏం లేదు, 2 days ముందు అడిగితే వస్తాను తీసుకొని వచ్చేసిన అంతే. కానీ మీరు సపోర్ట్ చేశారనుకో ఇంకా చాలా బ్లాగ్స్ చేసి. సపోర్టింగ్ ఏదంటే మనీ ప్రాబ్లం ఏంది, మా జాబ్ చెయ్యం. 10th ఇంటర్ ఆడవరకు అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ సెమ్ రాయాలి, మిగతా అన్నీ అయిపోయినాయి. మిలిటరీ మీద ఆశ ఉండి అన్నీ వదిలేసిన. లాస్ట్కి మిలిటరీ నన్ను వదిలేసింది. లాస్ట్ బతుకు ట్రావెలింగ్. అఫ్కోర్స్ ఇట్స్ మై డ్రీమ్ అనుకో, అది ఇప్పుడు నెరవేరుతుంది. బట్ నో మనీ ఏదో వస్తే మాత్రం ఇంకా మ్యాడ్ ఎంజాయ్ చేయొచ్చు. బ్రో ఏమన్నా అంటే ఇట్లా మొత్తం మ్యాడ్ లుకింగ్ మ్యాడ్ కొట్టేసి మొత్తం ఏదో అన్న వాళ్ళు ఆపమన్న సైడ్కి ఆపుదామని చెప్పేసి ఆపిరు. ఏదో ఫోటో తీసుకుంటాడంట, తీసుకోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. తీసుకో అన్న తీసుకో, ఫోటో తీసుకో. ఏ దిగురా కింది సిగ్గుపడతాను. హెల్మెట్ వాడు. ఫోటో కూడా అయిపోయింది తీసుకోడు. ఇంకా స్టార్ట్ అయిపోదాం. అన్న వాళ్ళు ఏమంటారు అంటే మమ్మల్ని ఫాలో కావాలి. రూట్ మ్యాప్ బాగానే పెట్టుకున్నాను అనమాట. అంటే ఆయన మేనేజర్ అన్న ఏమన్నా ఫోన్ చూడు డిస్ప్లే అయ్యి 2 రబ్బర్ బ్యాండ్లు వేసి 2 గీతలు ఇట్లా. నేను 1 year అవుతుంది అట్లా వాడమంటే. ఇంకా బ్లాగింగ్ ఎట్లా చేసి యాక్చువల్లీ దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ ఫోన్లోనే వీడియో తీసి, ఈ ఫోన్లోనే ఎడిటింగ్ చేసి, ఈ ఫోన్లోనే అప్లోడ్ చేసి, ఆ ఫోను స్ట్రక్ ఎట్లా అంటే ఇట్లా ఈడికిపోయి ఆగిపోయి పక్కకి వేసేస్తుంది. ఫైనల్లీ నేను మధ్యలో కట్ చేసాను, ఎందుకంటే లెంత్ అవుతుందని చెప్పేసి. ఈ టెంపుల్ నుంచి మోస్ట్లీ ఇంకొక 1/2 kilometer అంతే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే అరైవల్. దగ్గర పోయినాక చూద్దాము వైబ్ ఎట్లుంటుందో చెప్పేసి. నేనైతే హెవెన్గా ఫీల్ అవుతున్నా. ఉంటుంది పక్కా, డిసప్పాయింట్ అయితే కాను. ఐ నో నేనైతే డిసప్పాయింట్ కాను. కానీ అమ్మ మ్యాడ్ ఊళ్ళ నుంచి కూడా బెటర్. హైవేల మీద పోతే ఏం ఫీల్ అంతా బాగుంటుంది. అది చూడండి అమ్మ ఈ రోడ్లలో ఇట్లా జూమ్ ఫైనల్లీ ఇయర్ వీడు బ్రో. అది సొప్ప మీన్స్ బర్లకేసే సొప్ప, మనం తినే సొప్ప కాదు. వచ్చేసిందో. ఎగ్జైటింగ్ ఉంది దగ్గరికి వచ్చినాక. ఏమన్నారు యాక్చువల్లీ డ్యామ్ పైకి బైక్స్ వెళ్తాయి అనమాట, అది క్లోజ్ చేశారు. ఇప్పుడు ఓన్లీ కింద పార్కింగ్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడే ఉంటుంది అనమాట. చూస్తాం కదా ఇప్పుడు ఏముంటుందో చూసాం. చూడండి
వచ్చేసింది. దీంట్లో హైలైట్ ఏంటంటే ఇంకో సేల్స్ మేనేజర్ దొబ్బేసి చక్కగా వెళ్ళిపోయింది. ఇది రైట్ సైడ్ పోయేది, అప్పుడు బైక్స్ పైకి వెళ్ళి ఉండే అనమాట. ఇప్పుడు సమ్ రీజన్ ఏందో తెలియదు కానీ మొత్తం ఇట్లా వచ్చేసి బైకర్స్ బుల్లెట్ MT R15. నాకు టాప్ బాక్స్ లేదు. టాప్ బాక్స్ కోసం ఇప్పుడు మళ్ళీ 5,000 ఏడు తేవాలని అది అర్థమవుతుంది. మళ్ళీ నీడలో పెట్టుకుంటే బాగుండు. చూసాం బైక్స్ చూడు. హెల్మెట్ పట్టుకురా బైక్, నీడ పెట్టుకురా బండిని. ఎండలా పెడితే మళ్ళీ బండికి బాధ అనిపిస్తుంది. వద్దు, నాకు బాధ అవుతుంది. బాగా నీడ పెడతా. ఓ మై గాడ్, బైక్స్ R15 డోమినర్కి టాప్ బాక్స్ ఉంది, హిమాలయన్కి టాప్ బాక్స్ ఉంది. నేను ఎప్పుడు కొంటున్నా టాప్ బాక్స్. కూల్ వచ్చేసింది. పైకి ఎక్కి దిగేసరికి ధూళి తీరింది. మీరు కూడా జాగ్రత్త. గర్ల్స్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే దిగనీకి వస్తుంది. ఒక దారి ఉంది, ఆ దారిలో నుంచి అయితేనే స్లోగా పట్టుకొని దింపవచ్చు. అట్లా పైనుంచి ఇట్లా కిందికి రావాలన్నమాట. కూల్. మీరు ఎండ కొడుతుంది అనుకోవచ్చు, కానీ మ్యాడ్ కూల్ ఉందన్నమాట. ఆ భయ్య సోలో రైడర్ అనమాట. Insta 360 పట్టుకొని పోతున్నాడు. నా ఆనందానికి అద్దులు లేవు, ఎందుకంటే ఆ వ్యూ, ఆడ బైకర్స్, అవి అంతమంది బైకర్స్ వచ్చినాక ఇట్లుండొచ్చు. వాళ్ళలు అలలే చిట్టలలే మళ్ళీ చూసే కళ్ళే. నాకేమనిపించింది తెలిసి బీచ్ చూడంగానే, యాప్స్ పోయినాయిలే కానీ యాప్స్ ఉంటే మాత్రం అట్లా బీచ్లో దాంట్లోకి పోయి నీళ్ళలోకి పోయి పరేషానురా ప్రేమన్నదే పరేషానురా. మధ్యలో వీడియోలు అన్నీ కట్ చేసేసి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్కి వచ్చేసాను, బ్లూ ఫాక్స్. ఎందుకంటే ఫస్ట్ వీడియోనే లాంగ్ లెంత్ అయింది అనుకో, మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు, నన్ను కూడా డిసప్పాయింట్ చేశారని చెప్పేసి నేను తీయట్లేను. ఇందులో చెప్పించేది ఏంటంటే దుర్యోధన, మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను కొంచెం లాంగ్ డ్రైవ్స్ పోతా. మీ సపోర్టింగ్ ఉంటే నేను ఇంకా పెద్ద బ్లాగర్ కావచ్చు, చెప్పలేం. చూద్దాం. ఈ అన్నయ్య బండి పెట్టగానే తీయమన్నాడు. ఇప్పుడు నాకు తెలుసు, అగో ఈ అమ్మ చేయి ఊపుతూనే ఉన్నాడు అప్పుడే. సరే అన్న, నీకోసం తీసి పక్కన పెడతా బండిని, ఏమనుకోకు. ఆయన డోర్ తీయరా. సరే తిప్పుతున్నాను. ఎందుకు తొందర పడుతున్నాను, తిప్పుతున్నా. కూల్ బడి, కూల్. తీసిన పక్కకు పెట్టినా, ఓకేనా? ఓకే, సరేరా, తిందామా. అసలుకే 10 అవుతుంది. పొద్దుగాల ఆల్రెడీ తిందాం అనుకున్నాం. అక్షయలో ఒకటి కొని పెట్టుకున్నాం, మర్చిపోయినా. బ్యాగులు అట్లనే ఉన్నది. సర్లే తిందాం, అది కూడా ఎప్పుడో ఒకసారి. సోనీకి వెదర్ అనుకూలంగా ఉంది. సరే, బ్లూ ఫాక్స్ కూడా అనుకూలంగా ఉంది, కొంచెం వైబ్ ఇస్తుంది. సరే లేచుకో తిందాం పదా అని చెప్పి మేము మెయిన్ మర్చిపోయింది ఏంటంటే ఒక ఇది. సరే వచ్చేసినాం. ఆర్డర్ పెట్టడానికైతే మైసూర్ బజ్జీ లేదు, నేనైతే పూరి ఆర్డర్ పెట్టిన. సరే వస్తుంది కదా అని వెయిట్ చేసిన. ఇంకెప్పుడు వస్తుందో. ఈ మెనూ కార్డ్ చూసే మాత్రం అన్ని 200, 300, 400 ఉన్నాయి. సర్లే అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టాను. సరే, నా టిఫిన్ అయితే వచ్చేసింది. ఇక్కడికి సైనింగ్ ఆఫ్ చేసేస్తున్నా. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. లవ్ యూ ఆల్.